శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాదిగుణాన్నం యతీంద్రప్రణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమత్యపదాంబుజయుగ్మరుక్మవ్యామోహత తదిరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽసిదేకసిन्धोः రామానుజस्य చరణौ చరణం ప్రపద్యే మాతాపితా యుతస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య నః కులపతేర్వకులాభిరామम् శ్రీమత్తదంగ్రికుళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాపయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు పరకాలయతి ఇంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదీశ్వరదస్వభావ భోగాపవర్గతదుపాయ గతిరుదార సందర్శయన్ నిరమిత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసై షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠసప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైతత్సర్వగిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యः పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ नो चेन्ममापि यतिशेखर भारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाहाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో ఉన్నాం అనమాట. దాంట్లో 9వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఈ 9వ అధ్యాయంలో 37వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం అనమాట. ఈ 37 శ్లోకాల్లో ముఖ్యంగా జరిగింది ఈ యొక్క దుర్వాస మహాముని యొక్క ఆగ్రహం అన్నమాట. అది ఎందుకు ఆయన ఒక మాలను, అత్యంత అపురూపమైనటువంటి మాలను, అత్యంత పవిత్రమైనటువంటి మాలను, అది ఒక విద్యాధర కన్య నుంచి ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఆయన తీసుకొని తలపైన పెట్టుకొని తిరుగుతున్న సమయంలో ఎదురుగా ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి వస్తుంటాడు. అది చూసినటువంటి ఇతను ఆ ఇంద్రుడికి ఆ యొక్క మాలను విసిరివేస్తాడు పైకి. అప్పుడు ఇంద్రుడు దానిని ఆ యొక్క ఐరావతం యొక్క శిరస్సు పైన పెట్టుతారు. దాని యొక్క చాలా అసలే మత్తైనగా ఉన్నటువంటి ఐరావతము ఈ వాసనకు, ఈ సువాసనకు ఎక్కువ మత్తెక్కి వెంటనే దాన్ని తీసి కింద పడేస్తుంది అనమాట తొండంతో. అప్పుడు ఈయనకి చాలా ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం వచ్చి నేను ఇచ్చినటువంటి మాలను గౌరవించకపోగా, నాకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండా, నీవు ఎవరో అండదండలు చూసుకొని మిగిలిన వారి యొక్క అండదండలు చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నావని చెప్పి శపిస్తావు అన్నమాట. ఆ కోపంలో ప్రజ్వలిత జటాకలాపంలో ముడివడిన బుక్కిటి గల ఆ ముఖం చూసి ఈ 3 లోకాల్లో భయపడిన వాడు ఎవడు ఉంటాడు అని చెప్పి ఆయన తన యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పుకుంటాడు అనమాట. అంతేకాదు ఇంద్రుడికి ఆ విధంగా పొగరెక్కడానికి కారణం ఏమిటని కూడా చెప్తాడు. గౌతమాదివి అన్యైహిత్వం గర్వం ఆపాదితో ముధా అక్షాంతిసార సర్వస్వం దుర్వాసనం అవేహిమం. నన్ను సహనం లేకపోవడమే నా జీవిత సర్వస్వం. అక్షాంతి సార సర్వస్వం అంటే ఏమిటి? నా జీవితం సర్వస్వం కూడా అదేనమాట. అటువంటి నన్ను దుర్వాసనగా తెలుసుకో. ఇతరులైన గౌతమాది మహర్షుల ద్వారా నీకు వృధాగా పొగరెక్కిందని చెప్తాను. ఆ తరువాత ఆయన వెళ్ళిపోతాడనమాట. ఆ కఠోరంగా పలికి, అది కాదు, నేను క్షమించను ఓ శతక్రతు, పదే పదే ప్రతిమాలకు మాటి మాటికి నన్ను అనుభవించని చేసే ఈ విడంబన ప్రక్రియను చాలించని చెప్పి ఆయన ఒక శాపం ఇస్తాడనమాట. ఏమిటి ఆ శాపం అంటే, నీకు ముల్లోకాలు కూడా లక్ష్మి అంటే స్త్రీ పూర్తిగా నశించిపోతుంది
అని చెప్పి అంతటి కోపంతో మండిపడుతూ చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పిన వాడే ఐశ్వర్యమత్త దుష్టాత్మన్ అతిస్తబ్దోసి వాసవ శ్రియోధామ సృజం యత్వం మద్దత్తా నాభినందని చెప్పి చివరికి ఆయన పాటకి ఆయన వెళ్ళిపోతారనమాట. అదేవిధంగా ఈ యొక్క ఇంద్రుడు కూడా తన లోకానికి వెళ్ళిపోతాడు, అమరావతి నగరానికి. అప్పటి నుంచి కూడా ఇంద్రునితో పాటుగా ముల్లోకాలకు కూడా లక్ష్మి లేకుండా పోయిందనమాట. భాగ్యలక్ష్మి ధ్వంసమైపోయింది, ఓషధులు అసలు క్షీణించాయి. ఇవన్నీ చూసిన తర్వాత దేవతలందరూ కూడా విష్ణువు దగ్గర పోతారు. పోయి దీనికి పరిహారం ఏమిటి అని చెప్పి మహావిష్ణువును శరణు వేడతాను. అంటే అది కూడా మహావిష్ణువును శరణు వేడండి, ఆయన మీకు శ్రేయస్సును కలిగిస్తాడని చెప్పి సమస్త దేవతలతో పలికి సర్వలోక పితామహుడైన బ్రహ్మదేవుడు కూడా వారందరితో కలిసి పాల సముద్రం యొక్క ఉత్తర తీరానికి వెళ్ళారనమాట. అది కూడా వీళ్ళందరూ కూడా అగ్ని హోతుని ముందుంచుకొని వెళ్తారనమాట. పితామహం మహాభాగం హుతాసన పురోగమ యథావత్ కలితో దేవై బ్రహ్మ ప్రాహ తతస్సురాన్. అక్కడికి పోయిన తర్వాత ఆయన ఆ యొక్క విష్ణుమూర్తిని వీళ్ళందరూ అలా వెళ్ళి ఆ పితామహుడు ఆ దేవతలందరితో కలిసి పరాపరపతి అయినటువంటి శ్రీహరిని మంగళమయ వాక్యాలతో ఇట్లు స్తుతిస్తాడనమాట. అది ఈరోజు మనం ఆయన ఏ విధంగా స్తుతిస్తాడు ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఈరోజు చదువుకోబోతున్నాం అనమాట. అది కూడా అంటే సుమారు ఈ ఈ మొత్తము ఈ యొక్క 9వ అధ్యాయంలో రెండే ముఖ్య అంశాలు ఇంత ముందు చెప్పుకున్నామండి. ఈ యొక్క స్తుతి, ఈ తరువాత ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తుతించడం అనమాట. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అనమాట. సరే, ఈరోజు మనం ఏం జరిగింది నిన్నటి తరువాత అంటే ప్రణతాతిహనం విష్ణు సవశ్రేయో విధాస్యతి ఏవ ముక్తా సురాన్ సర్వాన్ బ్రహ్మాలోక పితామహ క్షీరోదస్య ఉత్తరం తీరం తైహి ఏవ సహితో యయౌ. తైహి ఏవ అంటే వాళ్ళందరితో పాటు కలిసి ఈయన కూడా పోయాడు అని చెప్పి చెప్పడం జరిగిందండి. సరే, ఈరోజు మనం ఈ 38వ శ్లోకం నుంచి ప్రారంభిస్తాం. స గత్వా త్రిదశై సర్వై సమవేత పితామహ తుష్టావ వాగ్విరిష్టాభి పరాపర పతిం హరిం పరాపరపతిం హరిం. కాబట్టి ఆయన కూడా బ్రహ్మదేవుడు కూడా వీళ్ళందరితో పాటు వెళ్ళారన్నమాట. అలా వెళ్ళి ఆ పితామహుడు ఆ దేవతలందరితో కలిసి పరాపరపతి అయిన శ్రీహరిని మంగళమయ వాక్యాలతో ఇష్టు స్తుతించాడు. తుష్టావ వాగ్భి. వాగ్భి అంటే పలుకులతో మాటలతోనే అర్థం. అంటే స్తుతిమయ వాక్యాలతో. తుష్టావ అంటే సంతోషించబడతాం, స్తుతించడం అనమాట. స్తుతిస్తూ అది కూడా ఎలాంటిది, ఇష్టాభిహి అంటే ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి స్తుతి అనమాట. ఎవరిని? పరాపర పతిం. పరాపర పతి అంటే పరాపరపతి అయినటువంటి శ్రీహరిని మంగళమయ వాక్యాలతో స్తుతించాడు. ఏమని? నమామి సర్వం సర్వేశం అనంతమజం అవ్యయం లోకధామ ధరాధారం అప్రకాశం అభేదినం. కాబట్టి ఈయన మొదటి శ్లోకంలో నమామి సర్వం సర్వేశ, నమామి సర్వం సర్వేశ అంటే ఆయన యొక్క గుణాలను అన్నిటిని కూడా వీళ్ళు వర్ణిస్తున్నారు అనమాట. ఏమని? నమామి అంటే ఏమిటి? నమస్కరిస్తున్నాను. సర్వం సర్వేశ్ అంటే సర్వస్వరూపుడు అయినటువంటి, సర్వస్వరూపుడు సర్వేశ్వరుడు అయినటువంటి సర్వేశం అనంతం అజం అవ్యయం. అనంతం అజం అవ్యయం అంటే ఏమిటి? అజుడు అవ్యయుడు త్రిలోకాలను. అజుడు అంటే ఏమిటి? జన్మరాహిత్యమైనటువంటి వాడు. అంటే ప్రత్యేకంగా జన్మ అనేది ఉండదన్నమాట, ఎప్పుడూ ఉండేటువంటి వాడే అనమాట. ఇది ఎప్పుడు జన్మించాడు ఏమిటి అనేది ఎవరికి తెలియదు, అటువంటి అజం అన్నమాట. కాబట్టి అజుడు అవ్యయుడు. అవ్యయుడు ఆ తర్వాత త్రిలోకాలనున్న ప్రభావశాలుడైనటువంటి ఇంద్రాదులకు కూడా ఆశ్రమమైనటువంటి వాడు. అవ్యయం లోకధామ ధరాధార అప్రకాశం అభేదినం. అప్రకాశం అంటే ఏమిటి? అంటే ప్రకాశం లేనటువంటి వాడు కాదనండి. ఇక్కడ అర్థం ఏంటంటే తనకన్నా వేరే మరో ప్రకాశము లేనివాడు అని అర్థం. అంటే సర్వమే తానేటువంటి వాడు అంటే తమ యొక్క ప్రభావం చూపగలవాడు, వారికి కూడా ఆధారమైన వాడా. అదేవిధంగా ఇంద్రుడు మొదలైన వారి యొక్క శక్తి ఏది ఉన్నదో దానికి ప్రభావానికి ఆశ్రమైన వాడు అని అర్థం అన్నమాట. అభేదినం అంటే ఏమిటి? భేదము లేనివాడు. అప్రకాశం అంటే తనకన్నా వేరు అయిన ఇతరుల యొక్క ప్రకాశము లేనివాడు అని అర్థం అన్నమాట. కాబట్టి భేదరహితుడై అద్వితీయుడైన వాడు
అంటే ఏమిటి? ద్వితీయం లేనటువంటి వాడు అంటే అంటే అర్థం ఏంటంటే తానే మొదటి వాడు అన్నది. తర్వాత నారాయణుడు సమస్తములైనటువంటి ఇంకొక శ్లోకం, నారాయణ మణీయాంశమణి వశేషేణాం అనీయసాం. నారాయణం అనీయాంశం, అలా చదువుకోవాలి. నారాయణం అనీయాంశం ఉంటుంది, దాన్ని నారాయణం మణీయాంశ అశేషేణ అనీయసాం. అనీయసాం అంటే అణువు, ఇంత ముందుగా ఒకసారి వచ్చింది మనకి. అణువు అంటే ఏమిటి? అత్యంత సూక్ష్మమైనటువంటిది అనమాట. దానికంటే కూడా సూక్ష్మమైన అంటే సమస్తములైన పరమాణువుల కన్నా కూడా అణుస్వరూపుడైనటువంటి వాడు అని అర్థం అనమాట. నారాయణం అనీయాంశం అశేషేణాం అనీయహాం అశేషేణాం అనీయసాం అంటే ఏమిటి? అశేషములైనటువంటి అంటే అంత చిన్నటి పదార్థాల కంటే కూడా చిన్నటువంటి వాడు. సమస్తానాం గరిష్టం యత్ భూర ఆదీనాం గరీయసాం. భూ ఆదీనాం గరీయసాం. సమస్తమైనటువంటి పరమాణువుల కన్నా అనుస్వరూపమైన వాడు. భూమి ఉన్నగు సమస్త భూతాల కన్నా అంటే మహాభూతాల కన్నా గరిష్ఠుడైనటువంటి వాడు. ధరాధరం. ఇక్కడ సమస్తానాం గరిష్టం అంటే ఏమిటి? గొప్పవాడని అర్థం గరిష్ఠుడని. కాబట్టి సమస్తానాం గరిష్టం యత్ భూహు ఆదీనాం గరీయసాం అంటే సమస్తములకు కూడా గొప్పదైనటువంటి వాటికి కంటే కూడా గరీయసాం అంటే వాటికంటే కూడా గొప్పదైనటువంటి వాడు. సమస్తానాం గరిష్టం యత్ భూ ఆదీనాం, వాటి అన్నిటికంటే కూడా గరిష్టమైనటువంటి వాడు అంటే గొప్పవాడు అనేటువంటి వాడు. సర్వము అంతేకాదు, సర్వము ఎవరిలో ఉన్నదో అంటే ఏమిటి? ఇక్కడ అణువు కన్నా కూడా చిన్నవాడవు, అణువంతటి జీవుల్లోనూ మరీ చిన్నదైన రూపమును దాల్చి వానిలో ఉండేటి వాడవు అని అర్థం. అంటే ఎంతటి చిన్న ప్రాణి అయినా కూడా దాంట్లో కూడా విష్ణుమూర్తి ఉండి ముందుకు జరిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏదైనా ఒక వస్తువులో ఉండాలి అనుకోండి. ఉదాహరణకి ఒక వస్తువు ఉన్నది. ఉదాహరణ ఇంకా చాలా మనకి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఇంట్లో గిన్నెలు ఉంటాయండి. అంటే ఊరికే ఇది అంటే లౌకికంగా అర్థం చేసుకున్నది. గిన్నెలు 10-15 గిన్నెలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం. అంత పని అయిపోయిన తర్వాత మళ్ళా పొద్దున లేవగానే మళ్ళా తీస్తాం. ఎందుకు చెప్తా అంటే పెద్ద గిన్నె ఉంటుంది, దానికంటే చిన్నది ఇంకోటి దాంట్లో ఇముడుతుంది. అదే మీరు ఆ చిన్న గిన్నెలో పెద్దది ఇవ్వడదు కదండి. అట్లా 15-16 జతగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా జోడిగా ఉంటాయి. చివరి చిన్నది ఉంటుంది అనుకోండి, దానికంటే కూడా చిన్నదైనటువంటి విష్ణు అనుకో. ఊరికే అర్థం చేసుకుని చెప్తాను. ఇది సరైన ఉదాహరణ కాకపోవచ్చు, కానీ అంటే చిన్నదానికంటే కూడా దాంట్లో కూడా ఈయన ఉండి అటువంటి అణుమాత్రమైనటువంటి జీవములు కూడా ఉండి కదా అనిపిస్తుంటాడు. కాబట్టి అణువు కన్నా చిన్నవాడవు అనేది అణువంతటి జీవుల్లోనూ మరీ చిన్నదైన రూపములు దాల్చి వాటిలో ఉండేది వాడు అంటే ఇంకా అర్థం అదే కదండి. అలా లేదనుకోండి, మరి వాటిలో ఎవరు నడిపిస్తారు వాటిని? కాబట్టి దాంట్లో కూడా ఈయన తన రూపము ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఉండే దాంట్లో అన్నిటికంటే కూడా చిన్న దాంట్లో కూడా చిన్నమైనటువంటి స్వరూపంలో కూడా ఉండేటువంటి వాడు అని అర్థం. భూమి మొదలుగా ఉన్న వాటికన్నా పెద్దదైన ఆకారం కలవాడు అంటే భూమి మొదలగు వాటికన్నా. భూ ఆదీనాం గరిష్టం, సమస్తానాం గరిష్టం యత్ భూ ఆదీనాం అంటే ఏమిటి? అన్నిటికంటే పెద్దది భూమి అండి. అన్నిటికంటే పెద్దది గరిష్టం. దాంట్లో కూడా గరీయసాం అంటే ఏమిటి? దానికంటే కూడా పెద్దదైనటువంటి. ఇక్కడ చూడండి, రెండు రెండు కూడా మీకు వ్యతిరేకమైనటువంటి. మామూలు ఇంగ్లీష్లో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటారు. అంటే కంపేర్ చేయడం అంటే ఏమిటి? రెండిట్లోనూ ఉండేటువంటి సమాన లక్షణాలు లేదా సమాన విశేషాలు. కాంట్రాస్ట్ అంటే ఏమిటి? దీంట్లో ఏది ఉన్నో దానికి విరుద్ధమైనట్టు ఉంటుంది. ఇక్కడ మొదట్లో ఒకటి చెప్పారు, అణువు కంటే కూడా చిన్నదని, అటువంటి వాడవని. మరి ఇక్కడేమో భూమి ఏదైతే ఉన్నదో వాటికన్నా పెద్దదైన ఆకారం గలవాడవు అంటున్నాను. కాబట్టి అటు చిన్నదైన రూపము, అదేవిధంగా పెద్దదైన రూపము కూడా దాల్చగలిగేటువంటి శక్తి గలవాడవు. అంటే మామూలుగా ఏదో ఒక రూపాన్ని దాల్చగలుగుతాం. మనకి రామాయణంలో కూడా హనుమంతుని చూసాం, ఎటువంటి ఆకారైనా దాల్చగలిగేటువంటి వాడు. ముఖ్యంగా లంకా ప్రవేశం చేసేటప్పుడు చాలా చక్కగా వర్ణించబడుతుందన్నమాట. ఎవరికంటా పడకుండా ఆ రూపంలో లోపలికి పోవడం, చాలా చిన్న రూపంలో. అంతా అయిపోయిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపెడతాడనమాట. ఆ విధంగా
అంటే కామరూపి అనమాట. అంటే తనకు ఏ రూపం కావాలంటే ఆ రూపము పొందగలిగేటువంటి. ఇక్కడ విష్ణుమూర్తుడు చిన్నదైనటువంటి అణువా మాత్రం ఉన్నటువంటి జీవంలోనూ నడిపిస్తుంటారు తాను ఉండి లోపల. అదేవిధంగా అన్నిటికంటే కూడా పెద్దదైనటువంటి వాటి అంటే భూమి కంటే కూడా పెద్దదైనటువంటి వాడు. ఆ తరువాత యత్ర సర్వం యతః సర్వం ఉత్పన్నం సత్పురసరం. యత్ర సర్వం అన్నారు అంటే ఏమిటి? యత్రేతి అంటే యత్ర సర్వం ఇత్యాదిగా ఉన్న శబ్దాలకు సహ ఆద్య అంటే ఏమిటి? ఆది పురుషుడు అని అర్థం. పుమాన్ అంటే దయగలవాడు అగును కాక అని తృతీయ విభక్తితో సమన్వయం అవుతున్నమాట. ఇక్కడ పరాణం అంటే అర్థం ఏంటి? మొదలైన వానికి కూడా ఎవడు ఎవడు పరుడైన అధికుడైన పురుషుడో అని అందుకు వేద ప్రమాణం ఉంటుంది. ఇక్కడ ఇంద్రియాల కన్నా కూడా అర్థం ఏమిటి? శబ్దస్పర్శ రూప రసగంధములను కలిగిన వస్తువులు విషయాలు పరములు గొప్ప శక్తి గలవి. ఆ అర్థముల కన్నా కూడా మనస్సు ఏమిటి? ఇంకా శక్తి గలది. కాబట్టి మనస్సు కంటే బుద్ధి మరింత శక్తివంతమైనది. ఆ బుద్ధి కన్నా కూడా మహత్వం అని చెప్పబడే ఆత్మ పరమైనది. ఆత్మ కంటే కూడా అవ్యక్తము గొప్ప శక్తి ప్రభావం కలిగినట్టుది. అవ్యక్తము కన్నను పురుష శబ్దము చేత వ్యవహరింపబడే పరమ పురుషుడు పురుషోత్తముడు నారాయణుడు సర్వాధికుడు. ఆయనను మించిన వాడు లేడు అని అర్థం అన్నమాట. ఈ శ్లోకానికి పూర్తి అర్థం అది. యతః యత్ర సర్వం, యత్ర అంటే ఏమిటి? ఎవని యందు అని అర్థం. యత్ర సర్వం అన్నీ కూడా అంటే ఈ విశ్వమంతా కూడా నిలిచి ఉండినదో. యత్ర సర్వం యతః సర్వం అంటే నిలిచి ఉండేదో ప్రస్తుతం ఈ సృష్టి జరుగుతూ ఉన్న కాలంలో స్థితి కాలంలో ఎవనిపై ఆధారపడి ఉన్నదో. రెండు అండి ఒకటి. యత్ర సర్వం అంటే ఎవనిలో విశ్వమంతా నిలిచి ఉండినదో. ఆ తరువాత యతః సర్వం అంటే ఏమిటి? ఎవడు ఈ జగత్తులో దూరి దీని యొక్క ఉనికిని కారణమవుతున్నాడు, అసలు ఈ స్థితి కాలంలో ఎవరిపై ఆధారపడి ఉన్నదో అంటే జరుగుతూ ఉన్న కాలంలో ఉత్పన్నం. యతః సర్వం ఉత్పన్నం. ఉత్పన్నం అంటే ఏమిటి? ఉనికి అన్నమాట. అంటే ఎవడు ఈ జగత్తులో దూరి ఉండి దీని యొక్క ఉనికిని కారణమవుతున్నాడో స సత్పురుష సరం. ఇక్కడ సత్ పురస్సరం అని అర్థం. అంటే ఎవరి నుండి ఈ సర్వము పుట్టినదో సత్ పురస్సరం అంటే ఏమిటి? సత్తు ఉన్నది అనబడేది జీవ పదార్థం మొదలుగా జన్మించిందో సమస్త భూతాలను కూడా ఏ దేవుడై ఉన్నాడో గొప్ప శక్తివంతులుగా అందరినీ అన్ని విషయాల్లో మించిన వారుగా. సర్వభూతశ్చ యో దేవ, సర్వభూతశ్చ యో దేవ అంటే ఎవరైతే అన్ని భూతములకు కూడా దైవముగా ఉన్నాడో, ఏ దేవుడై ఉన్నాడో గొప్ప శక్తిమంతులుగా. అంతేకాదు పురాణామపి పరహ. పురాణం అపి అంటే ఏమిటి? ఆద్యుడైన పురుషుడు దేవుడు మమ్ములను కరుణించునుగాక. పరస్మాత్ పురుషాత్ పరమాత్మ స్వరూప దృక్ యోగిభి చింత్యదేయో అసౌ ముక్తి హేతుర్ ముముక్షిభి. సత్వాదయో న సంతి ఈశే యత్ర చ ప్రాకృత గుణాః సశుద్ధః సర్వశుద్ధేభ్య పుమానద్య ప్రసీదతు. ప్రసీదతు అంటే ఏమిటి? అనుగ్రహించుగాక అని అర్థం. కాబట్టి ఎవని యందు అంటే యత్ర సర్వం యతః సర్వం ఉత్పన్నం సత్పురసరం సర్వభూతశ్చ యో దేవః పురాణామపి పరః. పురాణామపి పరః అండి, పురః కాదు. పరాణామపి పురాణామపి పరః. పరః పరస్మాత్ పురుషాత్ అంటే ఏమిటి? పరః అంటే ఇక్కడ ఆ విధంగా పరుడైన వాని కంటే అనగా అవ్యక్తమును పరిణామం చెందినట్లు పులికొలిపెడు వాడు కారణం రూపంలో ఉన్న పురుషుడి కంటే అంటే జీవుడు లేక అనిరుద్ధుడు కంటేను ఎవడు పరమాత్మనే స్వరూపధారి ఒక మూర్తిని ఆకారాన్ని ధరించేటువంటి వాడు. పరస్మాత్ పురుషాత్ పరమాత్మ స్వరూప దృక్. దృక్ అంటే ధరించేటువంటి వాడు అని అర్థం. స్వరూప దృక్ అంటే ఏమిటి? ఒక మూర్తిని అంటే ఆకారాన్ని ధరించేవాడు అని అర్థం. స్వరూపధారి అంటే ఈయన అవ్యక్తులుగా ఉన్నా కూడా అంటే మనం ఈ రూపం అని చెప్పకపోయినా కూడా ఏ రూపమునైనా కూడా పొందగలిగేటువంటి వాడు అనమాట. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూప దృక్ యోగిభి చింత్యతే అంటే యోగుల చేత. అందువల్లనే యోగుల చేత చింతింపబడుతున్నాడో, ధ్యానము చేయబడుతున్నాడో. యోగిభి యోగిభి
చింత్యతే అంటే చింతించబడుతున్నాడో యో అసౌ ముక్తి హేతు ముముక్షుభి, అంతేకాదు ఈ ఈ ఇందువలన యోగుల చేత చింతింపబడుతున్నాడో, ధ్యానం చేయబడుతున్నాడో, తలుచుకోబడుతున్నాడో అటువంటి ఇతడు అని అర్థం. పరహ పరస్మాత్ పురుషాత్ పరమాత్మ స్వరూపధృత్ యోగిభిః చింత్యతే యో అసౌ ముక్తి హేతు ముముక్షుభిః. ఆ తరువాత సత్వాదయో నా సంతీసే యత్ర. కాబట్టి పరుడు అని చెప్పబడేటువంటి పురుషుడి కంటే, అంటే ముక్తుడు నిత్యుడు పరుడు అధికుడు ఎవడో, పరమాత్మ స్వరూపాన్ని ధరించేవాడెవడో, ముముక్షుడు అయిన యోగుల చేత ఎవడు ఎల్లప్పుడూ ధ్యానము చేయబడుతున్నాడో, ముక్తిని ఇచ్చేవాడు ఎవడో ఆ పరమాత్మ పరంజ్యోతి మమ్మలను దయతో చూచునుగాక. అంతేకాదు సత్వాదయో నా సంతీసే యత్రచ, ఎవని యందు సత్తాదులు అంటే ఏమిటి, 6 భావ వికారములు సత్వాదులు అంటారు. అంటే సత్వ రజస్తమో గుణాలు లేవో, సత్వాదులు ప్రకృతికి చెందినటువంటివి లేవో, అటువంటి ఈశుడు అందరినీ కూడా సత్వాదయో నా సంతి ఈసే ఎత్ర చ ప్రాకృత గుణా. ప్రాకృత గుణ అంటే ఏంటి, సత్వాదులు ప్రకృతికి చెందినటువంటివి అన్నమాట. కాబట్టి వాటిని ప్రాకృత గుణాలు అంటారు. అంటే 6 భావ వికారములు, ఇవి సత్వ రజస్తమో గుణాలు లేదో, సత్వాదులు ప్రకృతికి చెందినటువంటివి లేవో, అటువంటి ఈశుడు అందరినీ కూడా వారి వారి విధుల ప్రకారము స శుద్ధ సర్వశుద్ధేభ్య పుమాన్ అద్య ప్రసీదతు. కాబట్టి అటువంటి ఆ సర్వ పరిశుద్ధములైన వానికన్నా ఎవడు పరమశుద్ధుడో అట్టి పరమ పురుషునకు నమస్కారము. అట్టి ఆది పురుషుడు ప్రసన్నవుడుగాక. కాబట్టి పరమశుద్ధుడు అంటే అటువంటి ఆద్యుడు, అంటే తొలుతటి వాడైనటువంటి, అంటే మొట్టమొదటి వాడైనటువంటి పుమాన్ పురుషుడు మా యందు ప్రసన్నుడుగాక అని చెప్పి ఈ విధంగా ఆయన్ను స్తుతిస్తున్నాడు. ఇంకా స్తుతిస్తున్నారు. ఈ 5 శ్లోకాలకి ఇవన్నమాట. నమామి సర్వం సర్వేశం అనంతం అజం అవ్యయం లోకధామ ధరాధార అప్రకాశం అభేదినం నారాయణం అనీయాంసం అశేషాణం అనీయసాం సమస్తానాం గరిష్టం యద్ భూ ఆదీనాం గరీయసాం యత్ర సర్వం యతః సర్వం ఉత్పన్నం సత్పురః సరం సర్వభూతశ్చయో దేవః పురాణామపి యః పరః పరః పరస్మాత్ పురుషాత్ పరమాత్మస్వరూపధృత్ యోగిభిః చింత్యతే యో అసౌ ముక్తి హేతుర్ముముక్షుభిః సత్వాదయో న సంతీసే యత్ర చ ప్రాకృతా గుణాః స శుద్ధః సర్వశుద్ధేభ్యః పుమాన్ అద్య ప్రసీదతు. కాబట్టి మొత్తం చూసుకుంటే సర్వస్వరూపుడు, సర్వేశ్వరుడు, అజుడు, అవ్యయుడు, త్రిలోకాలనున్న ప్రభావశాలుడైనటువంటి ఇంద్రాదులకు ఆశ్రయమైన వాడు, తనకన్నా వేరే మరో ప్రకాశం లేనివాడు, భేదరహితుడై అద్వితీయుడైనటువంటి వాడు నారాయణుడు, సమస్తములైన పరమాణువుల కన్నా అనుస్వరూపుడైన వాడు, భూమి ఉన్నవు సమస్త భూతాల కన్నా అంటే మహాభూతాల కన్నా గరిష్ఠుడైనటువంటి వాడు, సర్వము ఎవనిలో ఉన్నదో, సర్వము ఎవని నుంచి వచ్చుతున్నదో, సర్వము ఎవనిలో ఉన్నదో, సర్వము ఎవరి నుంచి వచ్చుతున్నదో, రెండు చూడండి ఇక్కడ. అంటే సృష్టి అన్నమాట. సర్వము ఎవరిలో ఉన్నదో మళ్ళీ అతని నుంచే సృష్టి ఏర్పడింది అనమాట. కాబట్టి రెండు చెప్పబడింది. ఎవరిలో ఉన్నదో, సర్వము ఎవరి నుంచి వచ్చుతున్నదో, తత్పదార్థం మొదలు సర్వం ఎవరి నుంచి ఉత్పన్నం అవుతుందో, ఏ దేవుడు సర్వభూతమయుడో, ఎవడు పరం అని చెప్పబడే వాటి కన్నా పరుడై పరాత్పరుడై ఉన్నాడో, ఎవడు ప్రధాన పురుషుల కన్నా పరుడో, ఎవడు పరమాత్మ స్వరూపుడో, ఎవనిని ముక్తిహేతువుగా యోగులు ముముక్షులు ధ్యానిస్తూ ఉంటారో, ఏ పరమాత్మ సత్వం ఉన్నగు ప్రకృతి సంబంధ గుణాలు లేక శుద్ధ సత్తుడై ఉంటాడో, సర్వ పరిశుద్ధములైన వాని కన్నా ఎవడు పరమశుద్ధుడో అట్టి పరమ పురుషునకు నమస్కారం. అట్టి ఆది పురుషుడు ప్రసన్నడవుగాక అని చెప్పి ఈ విధంగా విష్ణుమూర్తిని
వీరందరూ కూడా పితామహుడైన బ్రహ్మదేవుడు వారందరితో కలిసి పాలసముద్రం యొక్క ఉత్తర తీరానికి వెళ్ళాడు. అక్కడ పితామహుడు ఆ దేవతలందరితో కలిసి పరాపరతి అయినటువంటి శ్రీహరిని మంగళమయ వాక్యాలతో ఇట్లు స్తుతించాడు అని చెప్పాడు. ఆ తరువాత కూడా కళ కాష్ట నిమేషాది కాలసూత్రస్య గోచరే యస్య శక్తిర్న శుద్ధశ్చ ప్రసీదతు స నరో హరి స నః హరి అని. నో అంటే నా అని అర్థం, అంటే మమ్ములను అని అర్థం, మా పట్ల అని అర్థం. నహ అంటే స నహ హరి ప్రసీదతు అంటే అటువంటి విష్ణుమూర్తి మమ్మలను కాపాడుగాక, మా యందు అనుగ్రహించుగాక అని చెప్తారు. ఇక్కడ కళ కాష్ట నిమేష ఆది. ఇక్కడ కళ అంటే ఏమిటి? కళా కాష్ట ఇత్యాదిగా ఉన్నటువంటి కాలమే అన్నమాట. అంటే మనకి ఇది చదువుకున్నాం, కాల నిర్ణయం గురించి కూడా చదువుకున్నాం అనమాట. అంటే క్షణములు, అంతకుముందు కాలములు, కళ, ఇవన్నీ కాలాన్ని వివరించేటువంటి, మనం ఎలాగైతే సెకండ్స్, మినిట్స్, తర్వాత అవర్స్, తర్వాత డేస్, తర్వాత వీక్స్, మంత్స్, అదేవిధంగా ఆయన ఇయర్ అనమాట. అదేవిధంగా ఇక్కడ కళ కాష్ట నిమేష ఆది కాలసూత్రస్య గోచరే. కాబట్టి ఈ కాలసు అంటే ఇత్యాది ఉన్నటువంటి కాలమే సూత్రవత్ అంటే దారము వంటిది, దారము వంటిది అనమాట. అంటే ఏ విధంగా మనకి పూల దండలో దారం ఉంటుందండి, కానీ అది మనకు కనబడదండి. కానీ కనబడకపోయినా కూడా పూలు అలా ఉన్నాయి అంటే లోపల దారం ఉన్నట్లే లెక్క అన్నమాట, అది లేకుండా నిలవదు కదా. కాబట్టి ఇక్కడ దారము వంటిది, హారములోని దారము వలె కనిపించకుండా ఉంటూ అన్నింటినీ ఒకటిగా కూరుస్తున్నదో, జగత్తు యొక్క చేష్టను నియమించుతున్నందువలన దానికి గోచరమైన విషయమునందు ఎవనికి శక్తి లక్ష్మి నా వర్తతే ఉండుట లేదో, అంటే వేరుగా స్వరూపము లేనందువలన యస్య శక్తి నా శుద్ధస్య ప్రసీదతు సనోహరి. అంటే కళ కాష్ట నిమేషమున్నగు కాలసూత్రానికి విషయం కాదో అట్టి శ్రీహరి మా పట్ల ప్రసన్నుడుగాక అన్నారు. అంటే ఏమిటి? ఆ నిత్యత్వానికి చెప్తున్నారు అనమాట. అంటే మనకైతే ఉదాహరణకి మనకి పొద్దున్న లేచినప్పటి నుంచి గంటలు అయిపోతూ ఉంటాయి, సమయం అయిపోతుంటుంది, చివరికి రోజు అయిపోతుంది, తర్వాత మరుసటి ఇంకో రోజు వస్తుంది. అలా కొన్ని రోజులు అయిన తర్వాత వారం అయిపోతుంది, సోమవారం నుంచి ఆదివారం. మళ్ళీ ఆదివారం అయిపోయింది అనుకోండి, అబ్బా ఆదివారం వచ్చింది అనుకున్నప్పుడు ఆదివారం గడిచిపోతుంది. ఇక జీవితం మొత్తం కూడా ఆయుష్ కూడా అలా రోజు రోజు తగ్గే కొద్దీ ఆయుష్లో తగ్గుతూ వస్తుంటుంది. ఆయుష్ పెరగదండి, రోజులు పెరుగుతుండే కొద్దీ ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు అందరూ కూడా ఒక చింతిస్తారనే ఒక పాట కూడా ఉందన్నమాట. అంటే ఆయుష్ పెరుగుతుంది, వయసు పెరుగుతుంది అనుకుంటారు కానీ ఆయుష్ తగ్గుతుంది ఎవరు చింతించడం ఒక పాట కూడా ఉంది. కానీ వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడనమాట. అంటే ఎవనికి శక్తి అంటే లక్ష్మి నా వర్తతి ఉండుట లేదు అంటే ఏమిటి? వేరుగా స్వరూపు లేదు, ఆమె నిత్య అవుతున్నదో ఆమె కాలమునకు లొంగి ఉంటుందని అర్థం అన్నమాట ఇక్కడ. అటువంటి ఇందువలనే ఆమెకు స్వరూపమునందు భేదము లేదా తేడా, భేదము తేడా ఉంటున్నందువలన శుద్ధస్య అని చెప్పబడింది. కాబట్టి శ్రీహరి మా పట్ల ప్రసన్నుడుగాక. ఇట్టి శ్రీహరి కళ కాష్ట నిమేషమున్నగు కాలసూత్రానికి విషయము కాదు అట్టి శ్రీహరి మా పట్ల ప్రసన్నుడుగాక. కళా కాష్ట నిమేషాది కాలసూత్రస్య గోచరే యస్య శక్తిర్న శుద్ధస్య ప్రసీదతు సనో హరి స న హరి. అది నహ అంటే మమ్మల్ని అర్థం. ప్రోచ్యతే పరమేశో హి శుద్ధో అప్యుపచారత ప్రసీద సనో విష్ణు ఆత్మాయ సర్వదేహినాం. అంటే ఇక్కడ ఆ ప్రోచ్యతే పరమేశో హి యః, పరమేశో హి యః శుద్ధో అపి ఉపచారతః ప్రసీదతు సనో విష్ణురాత్మా యః సర్వదేహినాం యః కారణంచ కార్యంచ కారణస్యాపి కారణం కార్యస్యాపి యః కార్యం ప్రసీదతు సనో హరి. ఈ శ్లోకం చాలా తమాషాగా ఉంది. 46వ శ్లోకం చూడండి. అంతకుముందు ఏ భగవంతుడు ప్రోచ్యతే పరమేశో హి యః, యః అంటే ఎవరైతే, శుద్ధో అప్యుపచారత అంటే ఏమిటి? ఏ భగవంతుడు శుద్ధ స్వరూపుడు అయినప్పటికీ కూడా, అంటే ఏమిటి? ఏ భగవంతుడు శుద్ధ స్వరూపుడు అయినప్పటికీ కూడా ఆయన వాస్తవానికి కేవలం శుద్ధుడు. అంటే ఏమిటి? ఒక్కడు మాత్రమే.
కానీ రెండు అనే భేదము లేనివాడు అయినా జీవస్వరూపముగా చెప్పబడే లక్ష్మీదేవికి భర్త అని లోకమర్యాద ప్రకారం పరమేశ్వరుని చెప్పబడుతున్నాడు. ఇక్కడ ఔపచారికంగా భేద వివక్షతో పరమేశ్వరుడని సర్వదేహులకు ఆత్మని చెప్పబడుతున్నాడో ఆ విష్ణువు మా పట్ల ప్రసన్నుడవుగాక. ప్రసీదతు సన్ నః విష్ణు ఆత్మ యః సర్వదేహినాం. సర్వదేహినాం అంటే ఏమిటి? అన్ని దేహములకు, సర్వదేహులకు కూడా ఆత్మ అని చెప్పబడుతున్నాడో ఆ విష్ణువు మా పట్ల ప్రసన్నుడవుగాక. ఇంకా యహ కారణం, యహ అంటే ఎవరైతే, ఎవడు అని అర్థం. కారణము చ కార్యం, అంతేకాదు ఆయనే కార్యము కూడా, అంతేకాదు కారణానికి కూడా కారణం ఆయనే, కార్యానికి కూడా కార్యం. కారణస్య అపి కారణం కార్యస్య అపి చ యహ కార్యం. అంటే కార్యానికి కూడా ఎవరు కార్యంగా ఉన్నారో ప్రసీదతు సనోహరి, అటువంటి విష్ణుమూర్తి మాపై ప్రసన్నుడవుగాక. ఇక్కడ ఎవరు కారణము ఎవరు కార్యము అనడమే కాకుండా కారణమైన వాడికి కారణము అంటే మామూలుగా నువ్వు కారణం నువ్వు కార్యం అనుకున్నా, కానీ ఈ కారణానికి కూడా కారణమైనటువంటి వాడు, కార్యానికి కూడా కార్యమైనటువంటి వాడు, అంటే వీళ్ళందరికీ కూడా పై వంటి వాడు అనమాట. అటువంటి అంటే ఏమిటి? కారణము కార్యము అవడమే కాకుండా కారణములైన వాడికి కారణం అయి ఉన్నాడో, కార్యములకు కార్యముగా ఉన్నాడో అటువంటి శ్రీహరి ప్రసన్నుడుగాక. అంటే కార్యము అంటే ఏమిటి? ఈ విశ్వము కారణము, బ్రహ్మ ఆత్మ ప్రధానమడేటువంటి ప్రకృతి అన్నమాట. ఇవి తాము పుట్టుటకు లేదా ఏర్పడు కారణమైన వానికి కార్యములు, అంటే తమ నుండి ఉత్పత్తి అయ్యే వాటికి కారణములు. బ్రహ్మ మూల ప్రకృతి జీవులకును నారాయణుడు కారణమవుతున్నందువలన కారణ కారణ కారణుడు, కారణ కారణ కారణుడు. కాబట్టి కొంచెం మనసు విషయం పైన అర్థం అంటే కాన్సన్ట్రేట్ చేయాలి, అప్పుడే అర్థమవుతుంది కాన్సెప్ట్. కారణానికి కూడా కారణమైనటువంటి అటువంటి వాడు కార్యానికి కూడా, ఈ కార్యములైనటువంటి దశరథ వసుదేవుడు మొదలైన వారికి కుమారుడుగా జన్మించినందువలన కార్యమునకును కార్యం అవుతున్నాడు అనమాట ఆయన. కాబట్టి ఈ విధంగా అంటే డ్యూయల్ రోల్స్ అన్నమాట. డ్యూయల్ కాదు, మల్టిపుల్ రోల్స్. అంటే ఒక పాత్ర కాదు. పాత రోజుల్లో అంటే ఇప్పటికీ మరి ఎవరన్నా చేశారు, రామారావు గారు 5 పాత్రలు వేశారు ఒక సినిమాలో, దానవీర సూరకర్ణ అని. ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయింది అనమాట పాత్ర. దానవీర సూరకర్ణ అని సినిమా టైటిల్ అనమాట. దాంట్లో ఆయన దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు ఇటువంటి కొన్ని పాత్రలు వేశారనమాట. ఏదో మొత్తం 5 పాత్రలు వేశాడు దాంట్లో. అప్పటికి మరి ఇప్పటికి కూడా ఏమో తెలియదు, రికార్డ్ అనమాట. అంటే వేయచ్చు చాలా, కానీ కష్టమైన పని అండి. ఎందుకంటే ఒక్కొక్కరి పాత్రలో లీనమైపోవాలన్నమాట. అంటే దుర్యోధన పాత్ర వేసేటప్పుడు ఆయనలో ఉండేటువంటి క్రౌర్యము, ఆయనలో ఉండేటువంటి ఆ యొక్క రాజసము అవన్నీ చూపించాలన్నమాట. వెంటనే కర్ణుడి పాత్రకు రావాలి. కర్ణుడి పాత్రలో ఉండేటువంటి కొన్ని విషయాలు, ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయన్నమాట. అటువంటివి అందులో ఆ సినిమా ప్రాధాన్యత కూడా కర్ణుడి పైన ఎక్కువ ఉందండి. అందుకని దాన వీర సూర కర్ణ అన్నారు. ఇప్పుడు మేము చిన్నప్పుడు అంటే 7వ 8వ తరగతిలో ఉన్నప్పుడు చూసిన సినిమా అనుకుంటాను అది. కానీ చాలా చక్కగా చేశారు. శ్రీకృష్ణుడి పాత్ర వస్తుందన్నమాట. సరిగ్గా శ్రీకృష్ణుడి పాత్ర గురించి మన తెలుగు వాళ్ళకి రామారావు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరనమాట. ఆయన మొత్తం శ్రీకృష్ణుడే అలా తెరపైన కనబడుతుంటారు అనమాట. ఆయన రాగానే ఇంకా హారతులు ఇచ్చేవాళ్ళు సినిమా థియేటర్లో. ఈరోజు కొంచెం తగ్గిందేమో కానీ ఈరోజు బయట చేసుకుంటున్నారు. అందులో సినిమా థియేటర్లోనే హారతులు ఇచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా అండి, మగవాళ్ళకి కాదు. అంత అభిమానం అనమాట, ఆయనకి మించిన వాళ్ళు లేరు అని. ఎందుకు చెప్తున్నా అంటే అన్నీ ఆయనే అనమాట. అట్లా ఇక్కడ కూడా కారణము ఆయనే, ఆ కారణానికి కారణము ఆయనే, కార్యము ఆయనే, కార్యానికి కార్యము ఆయనే. కాబట్టి ఈ విధంగా అన్నీ ఆయన అయినటువంటి యహ కారణంచ కార్యం చ కారణస్యాపి కారణం కార్యస్యాపి జయ కార్యం ప్రసీదతు సనో హరి. అటువంటి ఆ యొక్క హరి నహ, సన్నో అంటే ఇక్కడ నహ అని అర్థం, అంటే మమ్ములను అర్థం, అంటే మా పట్ల అని అర్థం అనమాట. అటువంటి శ్రీహరి మా పట్ల ప్రసన్నుడగుగాక, అంటే మమ్మల్ని అనుగ్రహించుగాక. ఎందుకంటే మేము ఉండేటువంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడమని చెప్పి. ఎందుకంటే ఇంద్రాదేవి అంతా కూడా ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారు అనమాట.
కాబట్టి మరీ అది తిరిగి ఎలా రావాలి? ఐశ్వర్యం లేకుంటే ఏమీ లేదు, ముందే చదువుకున్నామని. డబ్బు ఉంటేనండి, ఇప్పుడు ఐశ్వర్యం అంటే డబ్బు అనుకుందాం. మనం ఎంత ఎంత ధనికులుగా ఉంటే అంత మనం శాసించవచ్చు అనమాట. అంటే దానివల్ల విపరీతమైన పరిస్థితులు వస్తాయి, అది వేరే విషయం అనుకోండి. ఎక్కువ ధనం అయిపోయినా కూడా మనం ఆ ధనమదంతో ధర్మము, న్యాయము ఇవన్నీ చూడమండి. ధనమదంతో ఉండేటువంటి వాడు ఇవన్నీ చూడడు అనమాట. వాడికి ఒకటే కనబడుతుంది, ఈ ధనంతోని అన్ని ప్రపంచాన్ని అంతా కూడా కొనవచ్చు, ఎవరినైనా కొనవచ్చు అనేటువంటి ఆ మదాంధుడు అయిపోయి చివరికి పతనమైపోతాడనమాట. అది చూస్తూనే ఉన్నాం. ఎక్కువ డబ్బు ఉండేవాడు, స్త్రీ బాగా అనుగ్రహించిన వాడు చక్కగా జీవితం సాఫీగా జరిపినటువంటి వాడు నిజమైనటువంటి ధన్యుడని, వాడే గొప్పవాడు. ధనం వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా పతనమైపోతుంటారు అనమాట. అలా కాకుండా నిలదొక్కుని జీవితం మొత్తం కూడా చిరస్మరణీయంగా ఉండిపోయేటువంటి వాళ్ళే చాలా గొప్పవాళ్ళు అనమాట. ఏమీ లేనివాడు పాపం ఏం చేయలేడు అనుకోండి, అది వేరే విషయం. కానీ వాడు కూడా నిలదొక్కుని జీవితం గడపడం కూడా కష్టమే. ఏమీ లేనివాడు కూడా అలా ప్రతిరోజు కూడా నరకాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడిపేవాళ్ళు ఉన్నారనమాట. అందుకే ముందు శ్లోకాలు చదువుకున్నాం మనం, ఐశ్వర్యం లేనిదే ఏమీ లేదు. అంతేకాదు, ఐశ్వర్యం లేదని చెప్పి దైత్యులు వీళ్ళపైన దేవతల పైన దండెత్తారు. అంటే ఏమిటి? వీళ్ళు బలహీనలు అయిపోయారు అనమాట. డబ్బు లేదు, డబ్బు ఐశ్వర్యం అంటే లేకుండా, సత్తువ లేకుండా ఏమైపోతున్నది? ఎవరి మనసులో ఉత్సాహం ఉండదు. మనకు కూడా జోబులో పైసలు ఉంటేనే, ఒక కనీసం 500 రూపాయలు జోబులో ఉంటే కొంచెం హాయిగా ఉండొచ్చు అనమాట. అలా తిరిగి రావచ్చు. డబ్బు లేదనుకోండి, ఏదో ముసుగు దన్నేసి పడుకొని ఉంటాం అంతే. సత్వం పోతుంది, అంటే శరీరంలో ఎటువంటి ఉత్సాహము జవసత్వాలు ఉండవన్నమాట. అది సర్వం ఇప్పుడు మనం అనుభవించేదే, పురాణంలో చెప్పిందే కాదు, ప్రస్తుతం కూడా మనం అనుభవిస్తున్నాం. డబ్బు ఉండేటప్పుడే హాయిగా ఉంటుంది. అంటే ఏ విధమైనటువంటి ఆనందాన్ని మనం కొనుక్కోవచ్చు అనమాట. డబ్బు లేనప్పుడు ఏమి చేయలేము. అలాంటప్పుడు ఇలాగే ఉంటుంది, నిస్సత్తుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కార్యసావ్య కార్యం ప్రసీదతు సన్నో హరి. కాబట్టి వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఈ విధంగా విష్ణు దగ్గరికి పోయి కాపాడమని కోరుకుంటున్నా, అంటే తిరిగి ఐశ్వర్యాన్ని వచ్చేలాగా. ఇదంతా కూడా చేసిన పని ఎవరు? దుర్వాస. ఆయన ఇంద్రుడు ఇచ్చిన శాప ఫలితం అన్నమాట ఇవన్నీ కూడా. ఆ తరువాత కార్యకార్యస్య యత్ కార్యం తత్కార్యస్యాపి యః స్వయం తత్కార్యకార్యభూతో యః తతశ్చ ప్రణతాస్మ తం. ప్రణతాః స్మ తం. ప్రణతాః అంటే బహువచనం ఉంటా, అంటే అతనిని నమస్కరిస్తున్నాము. కార్యకార్యస్య యః కార్యం. ఇంత ముందు శ్లోకానికి అర్థాన్ని వివరిస్తున్నమాట. ఇక్కడ కార్యం కూడా అంటే ఏమిటి? కార్యకార్యస్యతి అంటే ప్రకృతి కార్యమైన, అంటే మూల ప్రకృతి నుండి పుట్టిన మహత్తునకు ఏది కార్యము, ఆ అహంకారానికి భూత సూక్ష్మముల వరకు కార్యము, దానికిన్ని కార్యము పంచమహాభూతములు, వాటి నుండి ఏర్పడిన కార్యము బ్రహ్మాండము, దానికన్ని కార్యములు అయినటువంటి వారు బ్రహ్మ, దక్షుడు మొదలైనటువంటి వాడు. వారికి కార్యములు ఏమిటి అయిన వారు? దక్షాదుల కొడుకులు, మనువులు. ఇవి మనువులు, మనువనువులు. ఇది ప్రవాహం వంటిది అనమాట. మరి వీరంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువే కనుక ఆయనకు మేము నమస్కరించుతున్నాము. కార్యకార్యస్య యత్ అంటే ఎవని కార్యం?